151 సీట్లతో 50% ఓట్లతో 80%కి పైగా స్ట్రైక్ రేట్‌తో ప్రజలు గెలిపించారని, వారు తనను గుండెల్లో పెట్టుకున్నారని జగన్ 5 ఏళ్ల పాటు చెప్పారు. మరి 10 ఏళ్ల తర్వాత ఆయన్ని గుండెల్లో నుంచి తీసిపడేసి పాతాళంలో పడేశారు. కనీసం ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇలాంటి దుస్థితి ఎందుకొచ్చిందో ఆయన ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన చంద్రబాబు ఇచ్చిన హామీల వల్లనే ప్రజలు పథకాలకు ఆశపడి ఓడించారని ఊహించుకుంటారు. కానీ అసలు ఎందుకు తన ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందో మాత్రం అంచనా వేసుకోలేకపోతున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో విరక్తి పెరగడానికి ప్రధాన కారణం అధికార దుర్వినియోగం చేసి ప్రత్యర్థులు ఇతరులపై రెచ్చిపోయిన నేతలే. వైసీపీ ఓడిపోయిన వెంటనే ఆ పార్టీని ప్రజల్లో పనికిమాలిన పార్టీగా గుర్తింపు తెచ్చిన 5 గురించి ఎక్కువగా చెప్పుకున్నారు. అరాచకత్వం, అధికార మదంతో వారు చేసిన అతి కారణంగానే వైసీపీ ఓడిపోయింది. అలాంటి వారిలో వల్లభనేని వంశీ ఒకరు. ఇప్పుడు కూడా వారికే మద్దతు ఇస్తున్నట్లు రాజకీయం చేస్తున్నారు. ప్రజల్లో ఇమేజ్ పెంచుకోవటం ఇప్పుడు జగన్‌కి అత్యవసరం. ఆ పార్టీ అరాచక పార్టీ అన్న ముద్ర ఉంది. దానికి కారణం అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన విధానమే. తాము అలాంటి అరాచకాల్ని సహించబోమని, రాజ్యాంగాన్ని పాటిస్తామని ప్రజలకు మరోసారి నమ్మకం కలిగిస్తే తప్ప వారు వైసీపీని విశ్వసించే అవకాశం ఉండదు. నిజానికి వంశీకి మద్దతివ్వటం జగన్‌కు ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన సామాజిక వర్గం అంటే జగన్‌కు పడదు. వంశీపై జగన్‌కు ఎలాంటి అభిమానం లేదు. కానీ ఆయన్ని ఇష్టారీతిన ఉపయోగించుకొని ఆయన జీవితాన్ని రోడ్డున పడేసి ఇప్పుడు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వస్తాయని కంటి తుడుపుగా మద్దతిస్తున్నారు. అది కూడా ఆ పార్టీకి భారమే. వైసీపీ ఇలాగే వ్యవహరిస్తే కూటమికి కావాల్సిందేమీ ఉండదు.